క్రిస్పీ క్రిస్పీ దోశ ఎలా తయారు చేసుకుందో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం దోశ బ్యాటర్ అండ్ ఎలా దోశ చేసుకుంటారో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఈ విధంగా మనం 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండి ఈ విధంగా ఉంటుంది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలి. సేమ్ హోటల్ స్టైల్ దోశ వస్తుంది. టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. పెనం పెట్టుకొని వేడివేడి పెనం పైన 1 గరిట పిండిని వేసుకొని ఇలా రౌండ్గా తిప్పుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు అవసరం ఉంటే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఒక 2 మినిట్స్ స్టవ్ పైన కాలనిచ్చిన తర్వాత ఈ విధంగా తీసేసుకొని సర్వ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.